'మదరాసి' 2 అవర్స్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇక నిన్న రిలీజ్ నాడు చూడడం కుదరలేదు. ఈరోజు చూసా. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సరైన సీన్స్ ఉన్నాయి. లైక్ ఇంటర్వెల్, ఇంకా హీరో క్యారెక్టర్ డెవలప్‌మెంట్ యొక్క బ్యాక్ స్టోరీ ఇలాంటివి. అందుకే ఫస్ట్ హాఫ్ ఓవరాల్‌గా బానే ఉంది ఒక ఎయిమ్‌తో. ఇంకా సెకండ్ హాఫ్‌నే హీరో విలన్ ఫైట్‌లా ప్రెడిక్టబుల్‌గా మారిపోయింది మూవీ. విత్ టూ మెనీ లిబర్టీస్. ఇంకా హీరోనే గెలవాలి, హీరోనే పైకెత్తాలి అన్నట్టు. అసలు 'మద్రాసి' అని టైటిల్ ఎందుకు పెట్టారో మీకేమైనా అర్థమైతే చెప్పండి. శివకార్తికేయన్ గారైతే చేశారు. కానీ విలన్స్ ఇద్దరిని వాళ్ళ రోల్స్‌లో ఎంత పొటెన్షియల్ ఉన్నా గానీ సినిమాలో సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. ఇక క్లైమాక్స్ కూడా ఎక్స్‌పెక్టెడ్‌నే. మెయిన్‌గా సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ మాత్రమే ఉంటుంది. ఇదంతా చూస్తే ఒక్కసారి కొన్ని సీన్స్ కోసం ట్రై చేయొచ్చు అనిపించింది ఓవరాల్ మూవీని. యాక్షన్ లవర్స్‌కి నచ్చొచ్చేమో. ఒకటైతే నిజం, బెటర్ దాన్ 'సల్మాన్ ఖాన్', 'సికందర్'. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ విరాట్ అండ్ చిరాగ్ అనే ఇద్దరు వెపన్ స్మగ్లర్స్ తమిళనాడు మొత్తం ఇల్లీగల్‌గా తయారు చేయబడిన గన్స్‌ని సెల్ చేద్దాం అనే ప్లాన్‌లో ఉన్నప్పుడు, అదే టైంలో సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్న హీరోని ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు హీరోని ఒక సీక్రెట్ మిషన్ మీద పంపిస్తారు. అప్పుడేం జరిగింది? హీరో ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాడు? దీనికి కారణం ఏంటి? వెపన్ సేల్స్‌ని ఆపగలిగారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. కొంత మురుగదాస్ గారి మార్క్ సీన్స్ అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల 'తుపాకీ' అండ్ 'గజినీ' మూవీస్ గుర్తొచ్చేవి. హీరో ఆ పిల్లాడిని ఆపడానికి వెళ్ళే సీన్, ఫ్రిగోలి డెల్యూషన్ అనే కాన్సెప్ట్‌తో డెల్యూషనల్ పేషెంట్ ఎలా ట్రీట్ చేయాలి అంటూ చెప్పిన విధానం, ఆయన మార్క్ హై వోల్టేజ్ ఇంటర్వెల్ ఇలాంటి సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఇక శివకార్తికేయన్ గారి అప్పట్లానే అటు లవ్ స్టోరీలోను, ఇటు యాక్షన్‌లోను చెదగ్గొట్టారు పెర్ఫార్మన్స్. రిలీఫ్ ఎవరికంటే హీరోయిన్ 'రుక్మిణి వసంత్' గారికి. ఆమె ఎప్పటి సినిమాల్లో లాగా స్కోప్ లేని విధంగా కాకుండా ఇందులో ఫుల్ లెంగ్త్ ఇంపార్టెంట్ రోల్‌నే ప్లే చేశారు. అలాగే ఇందులో ఉన్న ఒక ఎయిమ్‌కి వీళ్ళ లవ్ స్టోరీని రిజాల్వ్ చేసినట్టుగా కూడా ఇంక్లూడ్ చేశారు. సినిమాటోగ్రఫీ సూపరు. బీజీఎం అయితే ఇంటర్వల్ టైమ్‌లో వచ్చేది. ఇంకా 'మద్రాసి' అంటూ వచ్చేవి ఇవి బావున్నాయి. సాంగ్స్ జస్ట్ ఓకే అనిపించాయి. మైనస్ పాయింట్స్. కంప్లీట్ సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ మోడ్‌లో ఉంది. సినిమా ఎంతకి ముందుకు కదలకుండా ఇంకా ఎన్నో సినిమాలు చూసిన యాక్షనే ఉంది. క్లైమాక్స్ అయితే మరీ ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంది. బిజు మీనన్ పర్ఫార్మెన్స్ బావుంది. కానీ సెకండ్ హాఫ్‌లో ఆయన కూడా లిమిటెడ్ అయిపోతారు. ఇక 'డాన్సింగ్ రోజ్', 'విద్యుత్ జంవాల్' ఇలా మంచి విలన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకున్న లోపే వాళ్ళని రొటీన్‌గా వాడారు. అంటే ఆ రోల్స్ రొటీన్‌గానే ఉన్నాయి. ఒక నార్మల్ విలన్స్ లాగా. ఇక స్టార్టింగ్‌లో హీరోయిన్ ఎందుకని హీరోతో కాన్‌ఫ్లిక్ట్ పెట్టుకుందో ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తే బావున్ను. ఆ ఒక్క పాయింట్ వల్ల అంత డీటెయిల్‌గా సెట్ చేసుకున్న బ్యాక్ స్టోరీ ఇంపార్టెన్స్ పోయేలా ఉంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొన్ని సీన్స్ అయితే బావున్నాయి. యాక్షన్ కూడా. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ చూసి ఓకే బానే ఉంది, పర్లేదు అనే ఫీలింగ్ అయితే కలిగింది. సెకండ్ హాఫ్ నుండే ప్రెడిక్టబుల్‌గా మారి ఓన్లీ ఫర్ యాక్షన్ అనేలా మారింది. కెన్ గివ్ ఎ ట్రై ఫర్ ఫ్యూ సీన్స్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.